సో ఇక్కడ నేను క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ట్రైన్ ఫేర్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ ఈస్ 3:1 అండ్ దట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ ఆఫ్ బై ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఈజ్ 1:50. ఇఫ్ ఆన్ ద పర్టికులర్ డే ₹1325 ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ప్యాసింజర్స్ ట్రావెలింగ్ బిట్వీన్ ద టూ స్టేషన్స్ దెన్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ క్లాస్ ప్యాసింజర్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ కలెక్టెడ్ అనేది మనం ఎలా చెప్పచ్చు, ఎంతమంది ఫేర్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ వేస్తే టోటల్ అమౌంట్ కలెక్టెడ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి దీన్ని ఇదే అమౌంట్ కలెక్టెడ్ని ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనే రేషియోస్లో ఇచ్చాడనమాట. సో ఫేర్ వచ్చేసి మనకి 3/1 ఇచ్చాడు, ఇంటూ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ 1/50 ఇచ్చాడు. సో ఇది వచ్చేసి 3/50 అవుతుంది అనమాట రేషియో. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారు, ఫస్ట్ క్లాస్ అమౌంట్ కలెక్టెడ్ దీని నేను 3x అనుకుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏమవుతుంది 50x అవుతుంది. అయితే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ 13 అంటే 3x + 50x టోటల్ అమౌంట్ కలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు 1325 అనేది ఇచ్చారనమాట. 53x అవుతుంది, ఇది 53x ఈజ్ ఈక్వల్ టు 1325 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 1325/53. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 25 అనేది వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మనకి 25 అనేది వచ్చింది అనమాట. అయితే సెకండ్ క్లాస్ నుంచి ఎంత అమౌంట్ కలెక్ట్ చేశాడు అని అన్నారు. సెకండ్ క్లాస్ అంటే ఏంది, ఇది 50x కదా. సో 50x ఈజ్ ఈక్వల్ టు 50 × 25 అనమాట. సో ఇది వచ్చేసి 1250 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ వాటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే an office opens at 10 AM and closes at 5 PM. The lunch interval is for 30 minutes. The ratio of lunch interval to the total period of office hours is అన్నాడు అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో ఇది ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.